ఒకానొక గ్రామంలో గురు పరాశరుడు అనే మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన దగ్గర చాలామంది శిష్యులు విద్యను అభ్యసించేవారు. ఒకరోజు గురువు తన శిష్యులకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. గురువు: శిష్యులారా, మన ఆశ్రమంలో అతి ముఖ్యమైన ఒక యాగం జరగబోతోంది. దానికి కావలసిన సంపదను సేకరించి తీసుకురావాలి. కానీ ఒక నియమం ఉంది. మీరు తీసుకొచ్చే సంపద ఎక్కడా ఎవరికీ కనిపించకుండా దొంగతనం చేసి తీసుకురావాలి. అయితే దాన్ని ఎవరూ చూడకూడదు, దేవుడు కూడా చూడకూడదు. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. దొంగతనం చేయమని గురువు చెప్పడమేమిటని ఆలోచించారు. కాని గురువు ఆదేశాన్ని శిరసావహించి ఎవరి దారిన వారు బయలుదేరారు. ఒక శిష్యుడు నిర్మల్ ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక రాజుగారి ధనగృహంలోకి చొరబడ్డాడు. కళ్లకు గంతలు కట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా కొన్ని నగలను తీసుకున్నాడు. నేను ఎవరికీ కనిపించలేదు, దేవుడు కూడా చూడలేదు అనుకుని సంతోషంగా గురువు దగ్గరకు వెళ్ళాడు. మరొక శిష్యుడు వివేక్ ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం చేశాడు. ఎవరూ చూడకుండా జాగ్రత్తపడ్డాడు. అతడు కూడా గురువు దగ్గరకు వెళ్ళి తాను తెచ్చిన సంపదను గురువుకు చూపించాడు. ఇలా అందరూ ఏదో ఒక సంపదను తీసుకువచ్చారు. కాని ఒక్క నిష్కామ్ అనే శిష్యుడు మాత్రం ఏమీ తీసుకురాలేదు. ఖాళీ చేతులతో గురువు ముందు నిలబడ్డాడు. గురువు: నిష్కామ్, నీవేమీ తీసుకురాలేదా? అందరూ సంపదను తెచ్చారు, నీవు ఎందుకు చేయలేకపోయావు? గురువుగారు, మీరు చెప్పినట్లు ఎక్కడ ఎవరూ చూడకుండా, దేవుడు కూడా చూడకుండా సంపదను తీసుకురమ్మని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా దొంగతనం చేయబోయినా నా మనస్సాక్షి నన్ను చూస్తున్నట్లు అనిపించింది. నేను ఎలా మోసం చేసుకోగలను? నేను చూస్తుండగా నేను దొంగతనం ఎలా చేయగలను? గురువు పరాశరుడు ఆనందంతో లేచి నిష్కాంను కౌగలించుకున్నాడు. నిష్కామ్, నీవు నిజంగా ఈ పరీక్షలో నెగ్గావు. ఇతరులు దేవుడు చూడలేదనుకున్నారు, కాని తమను తాము చూసుకుంటున్నారని మర్చిపోయారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ ఆత్మశుద్ధియే నీ దైవం. నీలో ఉన్న ఆత్మను ఎప్పుడు మోసం చెయ్యకు. నీ మనస్సాక్షే దేవుడు. దాన్ని నువ్వు మోసం చెయ్యనంతవరకు నీవు శుద్ధిగా ఉంటావు. అందరూ నిష్కామును ప్రశంసించారు. ఆ రోజు అందరికీ హృదయశుద్ధి యొక్క నిజమైన అర్థం బోధపడింది.